హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నారని మాదాసి సునీల్ అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నారని డైరెక్టర్ మాదాసి సునీల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలు పూర్తిగా అమలులోకి వస్తున్నాయని, భయంతో ఈరోజు గజగజ వణుకుతూ తన భవిష్యత్ ఏమవుతుందో అనే ఉద్దేశంతో మితిమీరి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు ఒక దిక్కు విచారణ జరుగుతుంటా ఉంటే కడిగిన ముత్యంలాగా బయటికి వస్తున్నా అని మీరు ధీమా వ్యక్తం చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విదేశీ కరెన్సీలు ఎందుకు చెల్లించారు? రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా? మంత్రిగా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? మీ ఆదేశాలని పాటించామని హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ చెప్పారు కదా అని ప్రశ్నించారు. విదేశీ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్ 45 కోట్ల విదేశీ కరెన్సీ ఎందుకు చెల్లించారు? విదేశీ కరెన్సీ విధులను చెల్లింపులో పాటించాల్సిన నిబంధనలు మీరు ఎందుకు అనుసరించలేదు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మీద మాట్లాడే స్థాయి మీది కాదు అని హెచ్చరించారు. మీ కేసీఆర్ లాగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చారు కదా, ఒక్క హామీనైనా మీరు నిలబెట్టారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేశారా? దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఇలా అనేక కార్యక్రమాలు మీరు పెండింగ్లో పెట్టి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలపైన భారం మోపి ప్రతిపక్షంలో కూర్చొని మీరు స్థాయి గురించి మాట్లాడడం, మా ప్రభుత్వం గురించి మాట్లాడడం సరికాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టె రాజయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి ఈ మధ్య మతి భ్రమించింది. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి 6 గ్యారంటీల పథకాలు చూసి ఇవి ఎక్కడ అమలవుతున్నాయనే భయంతో ఇప్పటికే 4 అమలైనవి, ఇంకా 2 అమలైతే అనే భయం కొద్దీ తట్టుకోలేక పిచ్చిలేసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఉన్నది కాబట్టి ఇది ఎట్లా ముందుకు వస్తుంది, ముందుకు వచ్చి నాకు పిచ్చిలేసిపోతుంది. ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా దురదృష్టకరం. ఇటువంటి ఎమ్మెల్యే ఇంకోసారి కూడా మనకే కాదు తెలంగాణ కూడా ఎక్కడ ఉండద్దు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, గతంలో మీరు ఏంటిది, ఇది వరకు ప్రతి దాంట్లో కాంట్రవర్సీ ఆడవాళ్ళ జోలికి బూడే, యాసిడ్ల బూడిద అని చెప్పి ఆ ఎమ్మెల్యే జోలికి బూడే, కరీంనగర్ పోయి ఎమ్మెల్యే జగిత్యాల జోలికి బూడే. మీరు ఉన్నకాడ అంటేనే లొల్లి. డెవలప్మెంట్ అన్నాడా, మంచి మాట అన్నదా, నలుగురికి మంచి పనులు చేద్దామా, కాన్స్టిట్యూన్కి మంచి పనులు చేద్దాం కాన్స్టిట్యూన్కి అనేది మీకు సున్నా. మీకు ఇలాంటి ఆలోచనలు మీకు రావు, ఇప్పుడు కాదు గతం నుండి కూడా మీకు రావట్లేదు. ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నావు, దానికి ముందు బీఆర్ఎస్ కంటే ముందు దాంట్లో టీడీపీలో ఉన్నావు, దానికంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నావు, వైఎస్ఆర్సీపీలో ఉన్నావు. నువ్వు తిరగని పార్టీ అనేది లేదు. నిజం చెప్పాలంటే తిరగని పార్టీ అనేది లేదు. నువ్వు పార్టీ మార్పుల గురించి మారిన వాళ్ళ మీద కోపంగా అరే నేను వాడుకుంటారు కౌశిక్ రెడ్డి గారు క్లియర్గా, కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు గారు క్లియర్గా వాడుకుంటారు. అది మీకు కూడా అర్థమవుతుంది. నీకొచ్చింది గవర్నమెంట్